తమ్ముడు నువ్వేనా? అన్నయ్య, నీ తోడబుట్టినవాడు నన్ను నీ చేతులతో చంపేస్తావా? తమ్ముడు, చట్టానికి న్యాయ రక్షణ తప్ప రక్తపాతం తెలియదు. ఈ ఒక్కసారికి వదిలిపెట్టన్నయ్యా, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయరు. అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను. చటర్ ఇడియట్. ఆ తల్లి బిడ్డవనే ఆలోచన నీకుంటే ఇలాంటి అవినీతి పనులు చెయ్యవురా? అక్రమాలు చేస్తున్నప్పుడు గుర్తుకురాని ఈ అన్నయ్య చట్టం చేతిలో చిక్కున్నప్పుడు ఇప్పుడు గుర్తుకొచ్చాడే. దోషి ఎవరైనా సరే శిక్షించడం నా వృత్తి ధర్మం. ఇందులో బాంధవ్యాలకి అభిమానాలకి తావులేదు. తప్పు చేశావు, శిక్ష అనుభవించు. వృత్తి ధర్మమా? ఇక మీదట ఏ చట్టం ఏ న్యాయం నీకు అండగా నిలుస్తాయో నేను చూస్తాను. ఈ రోజు నుంచి నేనే ఇన్స్పెక్టర్ యుగంధర్. ఒకళ్ళ బాధలు ఒకళ్ళతో చెప్పుకుంటున్నారా? గుడ్. కృష్ణ, జరిగిందంతా విన్నావుగా. ఆనాటి నుంచి నేనే ఇన్స్పెక్టర్ యుగంధర్ గా చలామణి అవుతూ చివరికి ఐజీ ఆఫ్ పోలీస్ గా స్థిరపడ్డాను. మై ఫ్రెండ్ అండ్ పార్ట్నర్ మిస్టర్ రామ్ ప్రసాద్ నేను ఐజీగా అధికారంలోకి రావడానికి అన్ని విధాలా సహాయం చేశాను. కానీ మీ నాన్న మా దోవకు అడ్డుపడ్డాడు. మమ్మల్ని పట్టుకుంటేనే తప్ప కన్ను ముయ్యలని శపథం చేశాడు. అందుకనే మీ నాన్నని మా దోవ నుంచి అడ్డు తొలగించే బాధ్యత రామ్ ప్రసాద్ తీసుకున్నాడు. మీ నాన్నని దోషిగా నిరూపించడానికి మీ ఇంట్లో దొంగ నోట్లు అతనే పెట్టించాడు. ఫలితంగా మమ్మల్ని జైలుకి పంపించాలని ఎగిరెగిరి పడ్డ మీ నాన్న తనే జైలుకు చేరుకున్నాడు. యుగంధర్, చేసిన పాపానికి నువ్వు రెట్టింపు శిక్ష అనిపించే రోజు వచ్చింది. మాకు విరోధమైనందుకు నీకు ఆయువు మూడే రోజు వచ్చింది మిస్టర్. సార్ ఈ బ్లాక్ లో ట్రాన్స్మిటర్ పెట్టారు సార్. అరే, వైర్లెస్ కట్ అయిపోయిందే. వీళ్ళ స్థావరం ఈ ప్రాంతంలో ఎక్కడో ఉండుంటుంది. లెట్స్ మూవ్. కమాన్. కృష్ణ, నువ్వు తెలివిగా ఏర్పాటు చేసుకున్న వైర్లెస్ కట్ చేశావు. నీ వాళ్ళ కళ్ళు పొడిచావు. ఇక వాళ్ళు దారి తెలియని పిట్టల్లాగా ఎన్నాళ్ళైనా అలా తిరుగుతూనే ఉంటారు. రిచర్డ్, ఈ బ్లాక్స్ తో వెంటనే 1000, లక్షలు, కోట్ల రూపాయలు అచ్చు వేయి. ఆ నోట్లు అచ్చు కావడం, ఈ అవతారం అంతర్ధానం కావడం వెంటనే జరగాలి. Go on, hurry up. Yes, sir. హలో బ్రదర్, కమాన్ కమాన్. మళ్ళీ ఇన్నాళ్ళకి నీ అవసరం వచ్చింది. ఏ అన్నా ఏ తమ్ముడికి చేయలేనంత సహాయం నువ్వు నాకు చేశావు. ఇన్స్పెక్టర్ గా నీ స్థానం ఆక్రమించి కొన్ని లక్షలు ఆర్జించే అవకాశం నాకు కల్పించావు. చాలా కృతజ్ఞత. నేను కూడా నిన్ను ఇన్స్పెక్టర్ పదవి నుంచి ఐజీగా ప్రమోట్ చేసి చంపబోతున్నాను. నన్ను చంపుతావా? తప్పదు మరి. నా కథ సుఖాంతం కావాలంటే నువ్వు చచ్చి తీరాలి. నీ శవాన్ని చూసి పోలీసులు ఐజీఏ చచ్చాడనుకోవాలి. గుడ్ బాయ్. ఆ శవాన్ని పోలీసుల దృష్టిలో పడేట్టు పారేసిరండి. మీరనుకునే ఐజీని కాదు నేను. అంటే అసలు యుగంధర్ని నేనే. ఇన్నాళ్ళు ఐజీగా మిమ్మల్ని మోసం చేసిన వాడు మా తమ్ముడు. అయితే ఆ నకిలీ ఐజీ ఎక్కడున్నాడు? అదిగో అటు 2 మైళ్ళ దూరంలో ఒక పాడుపడ్డ దేవాలయం ఉంది. దాని పక్కగా వెళితే అతని రహస్య స్థావరం చేరుకోవచ్చు. ఆల్ రైట్ కానిస్టేబుల్, వీరిని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఫ్రెండ్స్, కథ ఇప్పుడు క్లైమాక్స్ కు చేరుకుంది. అసలు ఐజీని చంపి ప్రభుత్వాన్ని కానుగ్గా పంపించాను. నేనే ఐజీని నమ్ముతున్న ప్రభుత్వం నన్ను దేశద్రోహులు ఎవరో చంపారని నమ్ముతుంది. నన్ను గురించి మర్చిపోతుంది. ఈ రోజు నుంచి నేను కొత్త జీవితం ప్రారంభించబోతున్నాను. మరి కొత్త జీవితానికి కొత్త జోడు, కొత్త తోడు కావాలి కదా. నాకు అర్థాంగి కాబోయే అదృష్టవంతురాలు ఈ లిల్లీ. రామ్ ప్రసాద్, మన స్నేహానికి కృతజ్ఞతగా నీ కూతుర్ని నా భార్యగా స్వీకరించబోతున్నాను. కంగ్రాచులేట్ మీ. అయితే దుర్మార్గుడా,
నా బిడ్డను నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఇన్నాళ్ళు నీ మనసులో ఉన్న దురాలోచన ఇదా? దురాలోచన కాదు మై డియర్ ఫాదర్ ఇన్ లా, దూరాలోచన. చాలా దూరం ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. ఎనివే, కన్యాదానం చేయవలసిన వాడివి. ఆ పని అయ్యాకనే నిన్ను పైకి పంపిస్తాను. వాట్ అబౌట్ యు మై డియర్ ఫ్రెండ్? నువ్వు కూడా నీ ప్రేయసి పెళ్లి చూసి ఆనందంగా చచ్చిపోతావా? కానీ నిన్నొక్కసారిగా చంపను. నీ శరీరం గుండు దెబ్బలతో చిల్లులు పడి రక్తసిక్తమై క్రమంగా. నా బిడ్డను చంపొద్దు. ముందు ఈ దౌర్భాగ్యం తల్లిని చంపు. బ్రతికిన నన్ను మరి తీసుకో. నిండు జీవితం ముందున్న నా బిడ్డను వదిలే. వెరీ గుడ్, త్యాగం అన్నమాట. ఫైన్ ఫైన్. బిడ్డ కోసం తల్లి త్యాగం చేస్తుంది. తల్లి కోసం బిడ్డ ఏం త్యాగం చేస్తాడో చూడాలి. కృష్ణ, అటు చూడు. ఒకవైపున నిన్ను కన్న తల్లి, ఇంకొక వైపున నువ్వు కోరుకున్న పిల్ల. ఇద్దరిలో ఎవరో ఒకరిని కోరుకో. నువ్వు కోరుకున్న మనిషిని వదిలేస్తావు. చెప్పు, ఎవరు కావాలి నీ? తల్లె, ప్రియురాలు? చెప్పు. ఒక్క నిమిషం ఆలస్యం చేస్తే ఇద్దరిలో ఏ ఒక్కరూ దక్కరు. ఎవరు కావాలి? మా అమ్మే కావాలి. విన్నావా? అమ్మ కావాలట. నువ్వేమైపోయినా పర్వాలేదన్నమాట. ప్రేమకున్న విలువ అది. ఇన్నాళ్ళు నీతో ప్రేమ నటించాడు, ఇప్పుడు అవసరంలో తప్పుకుంటున్నాడు. వెల్, ఇప్పుడు నువ్వు చెప్పు. మీ నాన్నని కాని, కృష్ణని కాని ఎవరో ఒకరిని వదిలిపెడతావు. నువ్వెవరిని కోరుకుంటావు? నాకు మా నాన్న కావాలి. ఫ్యాంటాస్టిక్ ఫ్యాంటాస్టిక్. తండ్రి కోసం ప్రియులను వదులుకునే ప్రియురాలు, తల్లి కోసం ప్రియురాలను వదులుకునే ప్రియుడు. అమర ప్రేమికులు అన్నమాట. ప్రాణం కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నానని చెప్పి తల్లి కోసం నన్ను వదులుకునే ఈ వంచకుడి మీద కసి తీర్చుకోవాలి. నిన్ను పెళ్లి చేసుకునే ముందు ఈ మోసగాడు మీద ప్రతీకారం తీర్చుకోవాలి. వెరీ గుడ్. ఇప్పుడు చాలా రంజుగా ఉంది. గో అహెడ్ డార్లింగ్. ఆ నయవంచుకుని రక్తం కలదు. డోంట్ లైక్. ఇందులో 5 గుళ్ళున్నాయి. నిన్ను పైలోకానికి పంపించడానికి ఒక్కటి చాలు. ఎలా తప్పించుకుంటావో చూస్తా. నువ్వు పేల్చే ఒక్కొక్క గుండెతో నీ మనుషులు ఒక్కొక్కరు చూస్తారు యుగంధర్. అంతటి వాడివా? కాల్చి చూడు.
ఇంత చేసి తప్పించుకు పారిపోదాం అనుకున్నావా? మా నాన్నగారి మీద పడ్డ కళంకాన్ని నీ రక్తంతో కడిగేస్తాను. కృష్ణ, ఆగు! మీ నాన్న నిర్దోషాన్ని రుజువు కావాలంటే వీటి తావకూడదు. వదులు. నాన్న, అమ్మా, బాబు, కృష్ణ, అమ్మా, కృష్ణ, కృష్ణ. తమ్ముడు, నేరాలు చేసి చట్టాన్ని నుంచి తప్పించుకోవటం అసాధ్యం. చేసిన నేరాలకి జైల్లో తీరుబడిగా బాధపడు. టేక్ దెమ్ ఇన్. మిస్టర్ కృష్ణ, కేడీ నంబర్ 1 అనే అపవాదు పాలైన కేడీలు పట్టుకోవడంలో ప్రభుత్వానికి సహాయం చేసి నంబర్ 1 అనిపించుకున్నాం. మీ నాన్నగారి మీద వచ్చి పడిన కళంకం తొలగిపోవడానికి, నేను మళ్ళీ ఐజీగా స్థిరపడడానికి నువ్వే కారణం. థ్యాంక్ యూ వెరీ మచ్. కంట్రీ నీడ్స్ పీపుల్ లైక్ యూ. వెరీ గుడ్. సమస్యలన్నీ తీరిపోయాయి. ఇక మీరిద్దరూ గప్చిప్గా పెళ్లి చేసుకోండి అయ్యా. అదిగో అదిగో, సంసారపక్షంగా కాకుండా లవర్స్ గా మీరిద్దరూ డ్యూయట్స్ అవి పాడుకుంటూ రోడ్డు పక్కన ఎప్పుడైనా కనిపించారో రూల్ ప్రకారం మిమ్మల్ని బొక్కలు పెట్టవలసి వస్తుంది. కానీ మా ముఖాలు చూసి జాలిపడి మీరే వదిలేస్తారు. కరెక్టే. సరేనయ్యా, పాడుకోండి అయ్యా. పెళ్ళి అయ్యే వరకు పాడుకోండి.